ఏమంటారంటే సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసే కంటెంట్ ని ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేయడం ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకుని వస్తే మనది ఎవరు డిలీట్ చేయలేరు, ఇది మన యాప్ కాబట్టి ఇక డిలీట్ చేసే అవకాశం లేదు అని అంటున్నారు ఒక చోట. ఇంకో చోట ఏమంటున్నారు, ఇతర సోషల్ మీడియా వేదికలపై మనపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలని వీడియోలని పై ఫిర్యాదు చేసి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తూనే ఉండాలి మనం అంటున్నారు. ఇది చూడండి, డబుల్ స్టేట్మెంట్స్. ఇతరులంట వాళ్ళ పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలు వీడియోల్ని తొలగించడానికి మనం కంటిన్యూగా ప్రయత్నించాలట, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాని మీద కుట్రంట, అన్యాయం అంట. ఇది ఎక్కడ మనం చేస్తే సంస్థలు ఎదుటి చేస్తే డాష్. ఏ కంటెంట్ అన్నా ఎప్పుడు ఎవరు తొలగిస్తారు? మీరు అబద్ధాలు అసత్యాలు చెప్తున్నప్పుడు, దానిలో అశ్లీలం ఉన్నప్పుడు, లేదా సత్యదూరం అయినప్పుడు, లేదా ఫేక్ అయినప్పుడు, లేదా సమాజానికి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు ఇటువంటి అంశాలు తొలగిస్తారు. ఇది అలాంటివి తొలగించడం అవ్వనివ్వకుండా నేను ఒక సూపర్ యాప్ కనిపెట్టాను, ఆ సూపర్ యాప్ లో మీరందరూ వచ్చేయండి, మీకు నచ్చింది చెప్పేయండి, మీకు నచ్చింది చేసేయండి అన్న భావన మాజీ ముఖ్యమంత్రి గారు ఇవ్వటం, మరి వారు కావాలని చేస్తున్నారా లేకపోతే అవగాహన రాహిత్యంతో చేస్తున్నారా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఏ యాప్ అయినా, ఏ చట్టం అయినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, దాని గైడ్ లైన్స్ రూల్స్ 2009, 2021, అలాగే బిఎన్ఎస్ యాక్ట్ ఇవన్నీ అప్లై అవుతాయి. ఏదైతే నిందా చెప్పాను వాక్కు స్వాతంత్రం ఉంది, దానికి పరిమితులు ఉన్నాయి. అలాగే ఐటీ యాక్ట్ లో కూడా మీరు యాప్ ఉన్నంత మాత్రాన యాప్ లోపల మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, మా ఇష్టం వచ్చినటువంటి వీడియోలు పోస్ట్ చేస్తాను, మా ఇష్టం వచ్చినటువంటి పోస్టులు మేము పెడతాను, లేకపోతే వ్యక్తిత్వానాలు చేస్తాను, లేకపోతే వైలెన్స్ క్రియేట్ చేస్తాను, సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేస్తాను అంటే యాప్లు కూడా ఆ చట్ట పరిధిలోకే వస్తాయి. చట్ట పరిధిలో రాకుండా దయచేసి, ఎందుకంటే వైసీపీ పార్టీలో ఈ మధ్య దేశంలో ఏ రాజకీయ పార్టీ ఈ ధోరణి ఉండదు. రఫాని సంబంధించే పొట్టెలు నరికే బ్యాచ్. ఇక్కడ ఒకటి పెద్ద రవికిరణ్ గారు, ఎస్ ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటే సరే మొన్నటి వరకు యాప్స్ ఉండొచ్చు, సరే యాప్లు పెట్టుకున్నారు, సరే ఎవరి కంటెంట్ వాళ్ళు సొంతంగా డెవలప్ చేసుకుంటున్నారు, అంతా ఓకే. ఇక్కడ ఇప్పుడు టాస్క్ ఫోర్స్ అనేది మేము తీసుకొస్తాం అని చెప్పేసి కూటమి ఎప్పుడైతే ప్రకటించిన వెంటనే, అంటే ఇప్పటి వరకు కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేస్తే ముందు దానికి ప్రమోషన్ ఉంటుంది, ప్రమోషన్ తర్వాత లాంచింగ్ ఉంటుంది. కానీ దీనికి మాత్రం అసలు ఎక్కడ ప్రమోషన్ లేదు, డైరెక్ట్ లాంచింగ్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఏంటంటే టాస్క్ ఫోర్స్ పెడుతున్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు బయటికి పోవు. ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే కూటమి మీద మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ద్వేషాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా అవకాశం ఉండదనే ఉద్దేశంతో యాప్ పెట్టారనుకోవచ్చా మనం? ఆ ఉద్దేశం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం ఓ రకంగా వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని ఉసుకొలపటం, తప్పుదోవ పట్టించడం అనే అంటాను. నేను ఇందాక మొదట్లో చెప్పినట్టు మీ యాప్ ఏ యాప్ అన్నా పొలిటికల్ పార్టీకి అవసరం, పార్టీ కార్యకర్త కనెక్ట్ అవడం అవసరం. కాకపోతే ఒక పరిధి దాటి, చట్టం దాటి